ఓం శ్రీ గురుభ్యో నమ. యనసిన భక్తి యోగమున నే భవదీయ పదాబ్జముందగా అననయము గోరువాడు చటులగ్రహ భీషణ వీర్య శౌర్య తర్జనములచే ననూనగతి సర్వజగంబులు సంహరించునై అనుపముడైన కాలుని భయంబున్ పొందడు సుమ్ము కావునన్. ఇట్టి నీ పాదమూలంబులెంవడేని పొంది ధన్యాత్ముడౌనట్టి పుణ్యుడు పొందు మనము లోపల కోరునే మరిచి అయిన వ్యయానంద గోవింద హరి ముకుంద. హరి నీ భక్తజనులతో నిరుపమ గతి చెలిమిసేయ చేయు నిమిషార్థముతో సరిగాదు మోక్షమనిన అచిర శుభమగు మత్స్య సుఖము చెప్పగనేలా. దురిత వినాశక పద పంకరుహ భవత్కీర్తి తీర్థకణచయ్య బాహ్యాంతర శేఖ ధూత కల్మష పురుషులు ధరమీద దీప్తీర్థభూతులుగారేం. సరసి జనాభ సత్పురుష సంగ సమంచిత భక్తి యోగ విస్ఫురణననుగ్రహింపబడి శుద్ధము నొందిన వాని చిత్తము అస్థిరము బహిరంగము కనదు చెందదు భూరితమస్వరూప సంసరణ గుహం చిరంబు కనజాలు భవన్ మహనీయ తత్వమున్. అరయంగ ఏమిటి అందు ఈ విశ్వంబు విదితమయ్యుండు. ఈ విశ్వమందు ఏది ప్రకాశించును ఎప్పుడు. అట్టి స్వయం జ్యోతి నిత్యంబు అవ్యయంబు ఆకాశమును బోలి అవిరళ వ్యాపకమగు ఆత్మతత్వంబునధిక మహిమనమరు పరబ్రహ్మమగునని పల్కి ఇట్టనియే అవిక్రముండైన వాడు నెంవడాతడు తనయందు ఎప్పుడు ఆత్మ కార్యకరణ సమర్థంబు కాని భేదబుద్ధి జనకంబునాదగు భూరి మాయ చేసి విశ్వంబు సత్యంబుగా సృజించే. మరల మరల పెక్కుమారులీ విశ్వంబు జనన వృద్ధి విలయ సంగతులను అందజేయుచుండునట్టి ఈశ్వరుడవై తనరు నిన్ను ఆత్మతత్వముగను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి శంకరుడు 10 మంది ప్రచేతసులకి ఏ స్తోత్రాన్నైతే ఏ ఉపదేశాన్నైతే చేస్తున్నాడో ఆ చేసేటువంటి దాంట్లో నమస్ రసాత్మనే అని పదం ఒకటి వాడారు. రసాత్మనే అంటే మామూలుగా లౌకికమైనటువంటి జీవితంలో మనం చూస్తూ ఉండేటువంటి నవరసాలు అనేటువంటిది ఒక పార్టు. తర్వాత రసోవై సహ అనేటువంటి వేదవాక్యం ఒకటి ఉంది. రసోవై సహ అంటే పరమాత్మ, అతడు అని అర్థం. అతడు అంటే తత్ అన్నమాట. అంటే పరమాత్మ రసస్వరూపుడు అనేటువంటి ఒక వేదవాక్యం ఒకటి ఉన్నది. రసము అనేటువంటిది మామూలుగా ఏమిటి అంటే రసము అనేటువంటిది జ్ఞానం వల్ల కలిగినటువంటి అపరోక్షానుభూతి సమన్వితమైనటువంటి ఆ అనుభవాన్ని రసము అంటారు. సాధారణంగా ప్రతి మానవుడికి కూడా అనేక రకాలైనటువంటి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి స్థితుల్లో అనేక రకాలైనటువంటి అనుభవములు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా అనిత్యాలు. ఒక ఏదో మామిడి పండు తిన్నాం అనుకోండి, తినేటప్పటికి ఏదో రసానుభూతి తీయగా ఉంది, ఆ తీపి అనేటువంటి రసాన్ని ఏదో అనుభవించాం, బాగుంది, చాలా బాగుంది అనుకుంటాం, అయిపోతుంది. ఆ తర్వాత 1 గంట 2 గంటలు పోయేటప్పటికి ఈ రసం యొక్క అనుభూతి ఉంది. అంటే లౌకికమైనటువంటి జీవితంలో ఇటువంటి అనుభూతులన్నీ కూడా అనిత్యాలు, అవి అశాశ్వతాలు, అవి కొన్ని క్షణాల పాటు ఉండిపోయేటువంటివి. కానీ పరమాత్మ యొక్క ఆ స్వరూపం రసోవై అంటే చాలా నిశ్చయంగా అది నిరంతరము సత్యమై ఉండేటువంటి
ఆ మహత్తరమైనటువంటి ఆనందానుభూతి ఉందే, అటువంటి సుఖానుభూతి ఆనందానుభూతిని రసము అంటారు. కాబట్టే తృప్తిదాయచ జీవానాం నమః సర్వరసాత్మనే అని శంకరుడు వాడికి చెప్పారు. అందుకని అమ్మవారి నామాల్లో కూడా అమ్మవారి యొక్క నామాన్ని రససేవధి అనేటువంటి ఒక నామం ఉంది అమ్మవారి నామాల్లో. రససేవధి, రసము అంటే ఆ నిత్యము ఉండేటువంటి ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపమే అమ్మవారు. రస సేవధి, సేవధి అంటే గని, అంటే ఎంత తరిగినా ఎంత తీసినా కూడా ఎంత అనుభవించినా కూడా ఇంకా అనుభవాలతోనే ఆ మహత్తరమైనటువంటి సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మ, అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అయినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితికి స్వరూపుడైన ఆ శ్రీహరి అని చెప్పిన తర్వాత సకల ప్రాణుల యొక్క వ్యష్టి దేహం అయినా, అంటే సకల ప్రాణులు కూడా తనలోనే ఉంటాయి, తాను సకల ప్రాణుల్లోనూ ఉండేటువంటి వాడు. తరువాత ముల్లోకాలలో ఉండేటువంటి ప్రాణులకు, ముల్లోకాల్లో అనేక రకాలైనటువంటి ప్రాణులు ఉంటాయి. భూమండలం మీద మనుషుల నుంచి 84 లక్షల జీవరాశులు ఉంటాయి. మనకి కనిపించినటువంటి మిగతా లోకాలన్నింటిలోనూ కూడా అనేక రకాలైనటువంటి ప్రాణులు, అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉంటూ ఉంటాయి. వాటిలకు, అటువంటి ప్రాణులకు ఇంద్రియాన్ని, మనస్సు, దేహాలని, శక్తిని ప్రసాదించేటువంటి వాయువు రూపంలో ఉండేటువంటి వాడు శ్రీహరయ్య. నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజో బలాయ చ, వాళ్ళందరికీ కూడా శక్తినిస్తాట, సరస్సు, వాళ్ళకి ఒక తేజస్సునిస్తాడు, వాళ్ళకు ఒక ఊర్జ అంటే నీరసం లేనటువంటి ఒకనొక బలాన్ని ఇస్తాడు. సహ ఓజో బలాయచ, అవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ఈ భూమండలంలోనే కాకుండా సమస్తమైనటువంటి లోకాలు. ఆ ఇచ్చేటువంటి శక్తి ఎలా ఉంటుంది అంటే వాయు రూపంలో ఇస్తూ ఉంటాడు. అంతకుముందు శ్లోకంలో ఆయన నీటి స్వరూపంలో ఉన్నాడు, రసస్వరూపంలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి నీటి స్వరూపంలో ఉన్నాడు. రసము అంటే మామూలుగా ద్రవ్యము, అంటే మానవుడి యొక్క శరీరాల్లో అనేక రకాలైనటువంటి హార్మోన్స్, లౌకికమైనటువంటి పదార్థం కింద మనం చూసుకున్నట్లయితే మానవుడి యొక్క శరీరంలోను, జంతువుల యొక్క శరీరాలు అన్నిట్లోనూ కూడా రకరకాలైనటువంటి హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ వల్ల మానవులకి బలం కలగడం కానీ, సృష్టి కార్యక్రమం చేయడానికి కానీ, పెరగడానికి కానీ, నివసించడానికి కానీ, ఆలోచించడానికి కానీ ఎన్నో రకాలైనటువంటి ఆ హార్మోన్స్ ఉంటాయి, ఆ రసాలు ఉంటాయి. ఆ రసాలన్నిటినీ కూడా ఆ రసాలన్నిటిలోనూ కూడా ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మకి నమస్కారము అని చెప్పిన తర్వాత ఇంకా ఈ స్తోత్రాన్ని రుద్రుడు ప్రచేతసులకు ఉపదేశించినటువంటి స్తోత్రాన్ని యోగాదేశము అనేటువంటి విధంగా చెప్తారు. యోగాదేశము అంటారు ఈ స్తుతి పేరు. దీన్ని రుద్రగీత అంటారు. సరే, నేను ఇంకా కంటిన్యూ చేస్తూ అర్ధలింగాయ నభసే నమో అంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ ఆముష్మై భూరివర్చసే. భూరివర్చసే చాలా గొప్ప ప్రకాశం కలిగినటువంటి వాడు ఆయన అర్ధలింగాయ అంటే ఏమిటి? పదార్థాల్లో అనేక రకాలైనటువంటి భేదాలు ఉంటాయిగా. మనం చూసేటువంటి పదార్థాలు ఉన్నాయి. ప్రతి పదార్థం ఒకదానితో ఒకటి కంపేర్ చేయడానికి లేకుండా ఈ వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అదో ఉప్పు ఉంది, ఓ చింతపండు ఉంది, మిరపకాయ ఉంది, ఇంకొకటి ఉంది, ఓ మనిషి ఉన్నాడు, ఓ సింహం ఉంది, ఓ పులి ఉంది, ఓ చెట్టు ఉంది, ఓ గులాబీ చెట్టు ఉంది, ఓ మందార చెట్టు ఉంది, మరొకటి ఉంది. పదార్థాలలో ఈ భేదాలన్నిటికీ కారణం అటువంటి ఆయన. అంటే ఏమిటన్నమాట? పదార్థాలలో ఆ భేదాలు ఆయన ఆ విధంగా కల్పించేటట్టు చేస్తున్నాడు కాబట్టి అర్ధలింగాయ. అంతర్బహిరాంతరాత్మనే, బహిర్ముఖంగా కనిపిస్తూ ఉండేటువంటి సమస్త పదార్థాల్లోనూ తానే ఉన్నాడు. బహిర్గతంగా కనిపిస్తున్నటువంటి వాటిలే కాకుండా లోపల కూడా తానే ఉన్నాడు. కాబట్టి లోపల బయట కూడా జరిగేటువంటి రూపాలకు కానీ, ఈ రూపాలు చేసేటువంటి ఆచరణలకు కానీ, పనులకి కానీ అన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు ఆయన.
ఇంతకీ ఆయన ఆ స్వరూపం ఎలా ఉంది అంటే నభసే, ఆకాశంలా ఉన్నాడు. అంటే ఇందాక నీరు చెప్పాడు, తర్వాత ఏమో వాయురూపం చెప్పారు, ఇప్పుడు ఆకాశ స్వరూపం చెప్తారు. వీటిల్ని పంచమహాభూతములు అంటారు. ఈ పంచమహాభూతాలు పరమాత్మలో ఉండేటువంటివి. అందువల్ల నభసే, ఆకాశం, ఆకాశ స్వరూపంలో ఆయన ఉంటాడు. ఏమిటంటే ఆకాశం అంటే మామూలుగా మనకు అర్థం అంటే అవకాశం అంటే ఖాళీ ఉండేటువంటి ప్రాంతం కదా ఆకాశం అంటే. ఆ ఆకాశం శ్రీహరి రూపమే. అంటే మనం పైన చూస్తూ ఉండేటువంటి ఆకాశం మనకి ఒక గుర్తుగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా మనకి మామూలుగా గది మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలం కూడా ఆకాశమే. తర్వాత సమస్త జీవుల యొక్క దేహాలలో కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి. అదేమిటండి ఖాళీ స్థలం ఎలా ఉంటుందండి అన్నాం అనుకోండి. మామూలు సింపుల్గా కానీ గమనించుకున్నట్లయితే మన ముక్కు కన్నాలు ఉంటాయి. ముక్కు కన్నాల్లో ఆ లోపలంతా కూడా ఖాళీగానే ఉంటుంది. చెవుల్లో కూడా ఖాళీగానే ఉంటుంది. తర్వాత అన్నవాహిక కిందకి దిగేటువంటి దాంట్లోనూ ఖాళీగా ఉంటుంది. సరే, ఈ ఖాళీ స్థలం అనేటువంటిది సూక్ష్మమైనటువంటిది. ఆ ఖాళీని మనం చేత్తో పట్టుకోలేము, ఆ ఖాళీని మనం ఫోటో తీయలేము, ఆ ఖాళీని మనం అగ్గిపుల్లలో వెలిగించలేము, ఆ ఖాళీని తడపలేము. వాయువుని తడపొచ్చు కానీ ఖాళీ స్థలం మాత్రం తడపడానికి అందదు. అందుకనే ఆత్మస్వరూపానికి నియరెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఖాళీ స్థలం అని చెప్తారు. నభసే అంటారు. ఏమండి కొంచెం అనుమానంగానే ఉంది. పదార్థం అంతా కూడా మరేమో ఇలా చర్మం ముట్టుకుంటే చర్మం అంతా కంటిన్యూస్గా ఉంది కదా, ఇందులో ఖాళీ స్థలం ఎక్కడుంది అంటే కొంచెం మనం ఆలోచన చేసినట్లయితే సాధారణమైనటువంటి దాంట్లో పరమాణువులు ఉన్నాయిగా. ఉదాహరణకు ఒక హైడ్రోజన్ ఆటం తీసుకోండి. హైడ్రోజన్ ఆటంలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ప్రోటాన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది, ప్రోటాన్ ఏమో ఇలాగ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక మేఘ రూపంలో ఉంటుంది అని తర్వాత శాస్త్రం. కాబట్టి ఆ మేఘంలో కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి. అంటే ఏమిటనమాట, ఖాళీ స్థలం లేకుండా ఏ పదార్థము ఫార్మ్ అవుతుంది. ఖాళీ ఉంటేనే అక్కడ పదార్థం ఫార్మ్ అవుతూ ఉంటుంది. కాబట్టి పదార్థం ఫార్మ్ అవ్వాలి అంటే దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే దాంట్లో ఖాళీ స్థలం ఉండాలి. కాబట్టి ప్రతి పరమాణువులోనూ కూడా బ్రహ్మాండంగా ఖాళీ స్థలం ఉంటుంది. కాబట్టి ఆ ఖాళీ స్థలం ఉండడం వల్లే ఎలక్ట్రాను ప్రోటాను ఉండగలుగుతున్నాయి. ఆ ఖాళీ స్థలం ఉండడం వల్లే ఇల్లు కట్టుకోగలుగుతున్నాం. ఆ ఖాళీ స్థలం ఉండడం వల్లే మనం లోపలికి గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, ఊపిరితిత్తులు నిండుతున్నా బయటకు వస్తున్నాయి. ఖాళీ స్థలం ఉండడం మూలంగా రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంది. ఖాళీ స్థలం ఉంది కాబట్టి అప్పుడు ఆ ఖాళీ స్థలంలోంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఖాళీ స్థలమే లేకపోయినట్లయితే అసలు మానవుడి యొక్క జీవితం అనేటువంటిది ఉండదు. కాబట్టి అటువంటి ఖాళీ స్థలానికి ఆకాశం నభసే, నమస్కారము. ఆయన ఆత్మస్వరూపుడయ్యా, ఆయనకి నమస్కారం. తరువాత పుణ్యాయ, పుణ్యం చేత పొందదగినట్టి ప్రకాశం కలిగినటువంటి వాడు ఆయన. సర్వలోకాలకు కూడా ఆయన ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడు. పుణ్యం వల్ల సర్వలోకాలను పొందించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన. అంటే ఏమిటి, పుణ్యం లభించేటువంటి గొప్ప ప్రకాశం కలిగేటువంటి అంటే ఏమిటి, మనం పుణ్యం చేసుకున్నాం అనుకోండి స్వర్గం వస్తుంది అంటాం కదా. కాబట్టి పుణ్యంచే లభించేటువంటి ఆ స్వర్గాది లోకాలకు, ఊర్ధ్వలోకాలు, అవి ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ లోకాలు కూడా శ్రీహరి యొక్క రూపాలే. అంటే మనం పుణ్యం చేసుకుంటే స్వర్గలోకం వస్తుంది. ఏమిటా స్వర్గలోకం అంటే భూరి ప్రకాశ, ప్రకాశం అన్నమాట, చైతన్యవంతమైనటువంటి మాట, వెలుగుతో కూడుకున్నటువంటిది అన్నమాట. అంటే ఏమిటి, అక్కడ జ్యోతిస్వరూపాల కింద ఏ బాధ బందీ లేకుండా, తమోగుణ సంపన్నమైనటువంటి దేహ వ్యవస్థలు లేకుండా, విజ్ఞానాత్మకమైనటువంటి సుఖ సంతోష స్వరూపమైనటువంటివి ఆ లోకాలు. ఆ లోకాలలో ప్రకాశించేటువంటి వాడు కూడా శ్రీహరే. అటువంటి శ్రీహరికి నమస్కారము అన్నాడు.
ఏముండి స్వర్గాది లోకాలు మనం చూడలేదు కదా, మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏమీ లేదు, మన మనసు ఉందనుకోండి, మన మనసులోనే కదా సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ సుఖ దుఃఖాన్ని అనుభవించడానికి కారణం ఏమిటంటే మనం చేసుకునే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యపాపాల వల్ల సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అని సంగతి మనకి తెలిసినప్పుడు ఈ జన్మలో నిరంతరము కూడా నామపారాయణ, భాగవతం వినడం, భగవద్గీత వినడం, ఆ శ్లోకాన్ని పఠిస్తూ ఉండడం, ఏకాంతంగా ఒక అరగంటో గంటో ప్రశాంతంగా మిగతా వాటిలన్నింటినీ పక్కన పెట్టి ఆ శ్రీహరి యొక్క రూపాన్ని, ఇప్పుడు శివుడు పచేతసులు చెప్తున్నటువంటి ఆ శ్లోకాలని, దానిలో ఉండేటువంటి అర్థాన్ని మనసులో నింపుకుంటూ ఉంటే కలిగేటువంటి ఆనందమే స్వర్గము. స్వహ అంటే మన యొక్క ఆ స్వర్గం అదన్నమాట. ఆ స్వర్గం అలా అవుతుంది. ఆ స్వర్గం చూసేమో చేసామో మనకు తెలియదు, పెద్దలు చెప్పారు కాబట్టి అవన్నీ డెఫినెట్గా ఉంటాయి. ఆ వెలుగు, ఆ కాన్షియస్నెస్, ఆ జ్ఞానాన్ని, ఆనంద స్వరూపమైనటువంటిది అటువంటి ఊర్ధ్వలోకాలన్నీ కూడా శ్రీహరి యొక్క రూపాలేనర్రా అని చెప్తూ ఇంకా ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో అధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ. ప్రవృత్తాయ నివృత్తాయ కర్మణే, ప్రవృత్తి నివృత్తి రూపాలలో ఉండేటువంటి కర్మలు కూడా, కర్మలు ఏమిటవుతాయి అంటే రెండు రకాలుగా ఉంటాయి. ప్రవృత్తి తర్వాత నివృత్తి అనేటువంటి రెండు రూపాలలో కర్మలు ఉంటాయి. అంటే ఏమిటి ప్రవృత్తి అంటే ఏమిటి? యజ్ఞయాగాదులు, పారాయణలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, అన్నదానాలు, ఇవన్నీ ఇటువంటివన్నీ చేసేటువంటి ప్రవృత్తి మార్గము అంటారు. నివృత్తి మార్గము అంటే ఏమిటంటే వీటిలన్నిటి నుంచి కూడా దూరమయ్యి ఈ కర్మజంజాటాల్లో పడకుండా నిరంతరము కూడా భగవంతుడినే మనసులో ధ్యానిస్తూ, హృదయంలో ధ్యానిస్తూ, జీవితం కోసం మామూలుగా చెయ్యవలసినటువంటి నిత్యానుష్ఠాన కర్మలు చేసుకుంటూ నిరంతరము భగవంతుడే సత్యము, మిగతాదంతా అసత్యము అనేటువంటి భావంతో మిగతా విషయాలతో లింకులు కట్ చేసుకుంటూ జీవితం గడిపేటువంటి దాన్ని నివృత్తి మార్గము అంటారు. ఆ నివృత్తి మార్గంలో శమదమాదులని అనేటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కర్మల వల్ల, అంటే యజ్ఞయాగాది కర్మల వల్ల మనకి ఏమిటి లభిస్తాయి అంటే లభించేటువంటివి పితృలోకం లభిస్తుంది. పుణ్యం చేసుకుంటే పితృలోకంలో కొంతకాలం ఉంటాం, ఇంకా పుణ్యం చేసుకుంటే స్వర్గలోకంలో ఉంటాం, ఇలాగ రకరకాలైనటువంటి లోకాల్లో ఉంటాం. కాబట్టి ప్రవృత్తి మార్గంలో యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే పుణ్యలోకాలు వస్తాయి, పితృలోకాలు వస్తాయి. అదేవిధంగా అలా వచ్చేటువంటి లోకాలు కూడా శ్రీహరి రూపాలే. అంటే అప్పుడు పితృలోకాలకి మనం వెళ్ళినప్పుడు మనకి పితృదేవతా స్వరూపాలు వస్తాయి. ఆ జీవుడికి పితృస్వరూపాలు వస్తాయి. ఆదిత్య రూపాయ అంటూ ఉంటాం కదా, ఆదిత్య రూపం అంటూ ఉంటాం, ఇంకో రూపం అంటాం, ఇంకో రూపం అంటాం. ఈ రూపాలన్నీ కూడా శ్రీహరి యొక్క రూపాలే. ఇవన్నీ కూడా పితృదేవతలు కానివ్వండి, స్వర్గాది లోకాల్లో ఉండేటువంటి దేవతలు కానీ, వీళ్ళందరూ కూడా ఈ శ్రీహరి రూపాలేనయ్యా వాళ్ళు. తర్వాత అధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు మరణించిన తర్వాత దుఃఖభాజనలు అవుతూ ఉంటారు. వాళ్ళు అన్ని అధర్మ పనులు చేస్తారు, అవినీతి పనులు చేస్తారు, అందరినీ హింసిస్తూ ఉంటారు, స్వార్థం కోసం జీవిస్తూ ఉంటారు. ఏదో రకరకాలైనటువంటి పనులలో వాళ్ళ స్వార్థం కోసం అన్ని పాపకార్యాలు చేసేటువంటి వాళ్ళు దుఃఖభాజనలు అయిపోతూ ఉంటారు. అలాగ దుఃఖభాజనులయ్యి వాళ్ళు మృత్యువు యొక్క స్థితిని వాళ్ళు పొంది యమలోకంలో దుఃఖాన్నిచ్చేటువంటి ఆ యమలోకం కూడా శ్రీహరి రూపమేనయ్యా అన్నాడు. అంటే ఏమిటన్నమాట, యముడు సెపరేటుగా విష్ణువు కన్నా సెపరేట్గా ఉండేటువంటి వాడు కాదు. అలాగే దుఃఖం కూడా శ్రీహరి కన్నా సెపరేట్ ఏం కాదు. ప్రతి దాంట్లోనూ శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, శ్రీహరి ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అని అన్నప్పుడు దుఃఖాల్లో ఉండడా, నరకంలో ఉండడా, పితృదేవతా లోకాల్లో ఉండడా, అన్యాయంలో ఉండడా, అవినీతిలో ఉండడా, అన్నిట్లోనూ కూడా ఉంటాడు శ్రీహరి అనేటప్పటికి మనకు అనుమానం, ఏమండి శ్రీహరి అవినీతులు అంటే అవినీతి శ్రీహరి కన్నా గొప్పదా? అవినీతి గంటేసిందా శ్రీహరిని తనలో నుంచి?
సో కాన్సెప్ట్కి విరుద్ధం అవుతుంది అక్కడ. కాబట్టి మృత్యువు కూడా శ్రీహరే, దుఃఖాన్నిచ్చేటువంటి ఆ నరకాది లోకాలు కూడా శ్రీహరే, అటువంటి శ్రీహరికి నమస్కారము అన్నాడు. దీనిని మనం ఎలా అన్వయించుకోవాలి అనేటువంటిది ఇక్కడ సాధనాత్మకంగా మనం ఆలోచించాలి. ఉదాహరణకి మనకి సింపుల్గా ఏదైనా తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి. తలకాయ నొప్పి వచ్చింది అనగానే మనకి ఎంతో బాధ కలుగుతుంది. బాధ కలిగి మనసంతా కూడా అన్రెస్ట్గా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, ఏదో గాభరా పెట్టేస్తూ ఉంటుంది. అలా గాభరా పెట్టేస్తూ ఉండేటప్పుడు మనకి అప్పుడు వెంటనే ఏం చేస్తామంటే ఏదో మందు రాసుకోవడం, మందు వేసుకోవడం, ఏదో చేసుకుని దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చెయ్యాలి, అది మామూలుగా సహజమైనటువంటి స్వభావం. కానీ కొంచెం మన సాధనలోకి వెళ్ళేటప్పటికీ తలకాయ నొప్పి లేనప్పుడు, తల మీద ఏ విధమైనటువంటి భారం కానీ నొప్పి కానీ బాధ కానీ లేనప్పుడు, స్వామి నువ్వు నా తలలో ఉన్నావు అనేటువంటిది మనకి మామూలుగా అనుకోమన్నాం కదా, అనుకుంటాం కదా. అంటే స్వామి నువ్వు ఆ శిరస్వరూపంలో నీవు చతుర్భుజుడైనటువంటి నారాయణుడి స్వరూపం కింద ఏదో వెంకటేశ్వర స్వామి కింద అమ్మవారి కింద నువ్వు ఉన్నావయ్యా, నేను ఇలా ధ్యానం చేస్తున్నాను అనుకున్నాం. ఈ లోపల మనకు తలకాయ నొప్పి వచ్చింది. తలకాయ నొప్పి ఎక్కడొచ్చింది? తలకాయ నొప్పి వచ్చి శ్రీహరిని మన మనసులోంచి బయటికి గెంటేసి నువ్వు బయటికి పో, నేనేమో తలకాయ నొప్పి రూపంలో ఇక్కడ ఉంటాను అని అంటే తలకాయ నొప్పికే భయపడి పారిపోయేటువంటి వాడు కదా శ్రీహరి. ఒసే తలకాయ నొప్పి, నువ్వు కూడా నాలోనే ఉన్నావు, కాబట్టి నీవు తలకాయ నొప్పి అనేటువంటి ఆ కాన్షియస్నెస్ ఉందే, ఆ తలకాయ నొప్పి కింద నేను ఈ మనిషిలోకి ఆ భావాన్ని నేనే ప్రవేశపెడుతున్నాను. ఆ తలకాయ నొప్పిని కూడా నేనే సరదాగా తలకాయ నొప్పి వేషం వేశాను. అదేవిధంగా నేను సంతోషము, తృప్తి అనేటువంటి వేషం వేశాను. నేను తలకాయ నొప్పి అనేటువంటి వేషం వేసి వీడిని కాసేపు ఏదో టెస్ట్ చేద్దాం, వీడు ఏం చేస్తాడో అని. కాబట్టి స్వామి తలకాయ నొప్పి కూడా నువ్వే అన్నమాట, ఈ దుఃఖం కూడా నువ్వే అన్నమాట, ఈ సుఖం కూడా నువ్వే అన్నమాట, ఈ రోగం కూడా నువ్వే అన్నమాట. అంటే ఏమిటి? సత్ చిత్. సత్ ఉండడం అంటే తలకాయ నొప్పి అనేటువంటిది ఉన్నది, ఆ ఉండడమే శ్రీహరి. కాబట్టి అది ఎలా ఉంది అంటే తలకాయ నొప్పిలా ఉంది. కాబట్టి తలకాయ నొప్పి ఈజ్ నాట్ సెపరేట్. తలకాయ నొప్పి అనేటువంటి ఉంది, ఉండడము అనేటువంటిదే శ్రీహరి. కాబట్టి అందుకని ఈ అధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, ఫైనల్గా అధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి ఏమిటంటే దుఃఖం కలుగుతుంది. దుఃఖ భారంతో వాళ్ళు సర్వనాశనం అయిపోతుంటారు. అవినీతి చేత వాళ్ళ మనసులు అశాంతిగా ఉండిపోయి అందరూ కూడా చీకొట్టేటువంటి పరిస్థితిలోకి వాళ్ళు అయిపోతూ ఉంటారు. అలాగ అవడానికి అలాంటి స్థితి కూడా నాలోనే ఉంది. కాబట్టి పూర్వకాలంలో ఉండేటువంటి రాక్షసులందరిలో కూడా తానే ఉన్నాడు, రాక్షస స్వరూపాల కింద తానే ఉన్నాడు. అది చెప్పడం కోసమే జై విజయులు తన స్వరూపాలైనటువంటి వాళ్ళే జై విజయులు రాక్షసుల కింద వచ్చి తానే వాళ్ళని చంపుతూ ఉంటాడు. అంటే ఏమిటన్నమాట? డబుల్ యాక్షన్ చేస్తూ ఉంటాడన్నమాట. కాబట్టి డబుల్ యాక్షన్లో ఒకే యాక్టర్ రెండు వేషాలు వేస్తాడు. అదేవిధంగా అన్ని వేషాలు కూడా ఈయనే వేస్తూ ఉంటాడయ్యా. కాబట్టి ఇది సాధనాత్మకంగా వచ్చినప్పుడు, మనకు దుఃఖం కలిగినప్పుడో, బాధ కలిగినప్పుడో, శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడో, వెంటనే స్వామి ఆ రూపంలో నువ్వు ఇలా కనిపిస్తున్నావు అన్నమాట అని చెప్పి మనం ఆ శ్రీహరి రూపాన్ని, అమ్మవారి రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకుంటే ఆ దుఃఖం యొక్క బాధ, ఆ రోగం యొక్క స్థితి అదంతా కూడా నెమ్మదిగా కరిగిపోయి తన అసలైనటువంటి సస్మిత స్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటిది కనిపిస్తుంది. ఇదర్రా సాధన అని ప్రచేతసులకి ఆ రుద్రుడు చెప్పిన తర్వాత ఇంకా నమస్త ఆశీషామి సమన్వే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్యాయ యోగేశ్వరాయ చ. తర్వాత ఓ ప్రభో ఈశా ఆశీషాం అంటే ఏమిటి? ఆశీషం అంటే కోరికలు వస్తూ ఉంటాయి కదా. కర్మల ఫలం రూపంగా ఓ కర్మ ఏదో కర్మ చేస్తాం. ఎందుకు చేస్తాం అంటే ఏదో కోరికతో చేస్తాం. ఎప్పుడైతే కర్మ చేస్తామో కర్మకి మూలం కోరిక, ఈ కోరికతో కర్మ చేస్తాం, వచ్చేటప్పటికి ఫలం వస్తుంది. ఆ ఫలం కూడా నువ్వే.
ఆ కామం తీర్చేటువంటి వాడివి నువ్వే, ఆ కర్మవు నువ్వే, ఆ కోరిక పుట్టించేటువంటి వాడివి నీవే. నీవు సర్వజ్ఞుడివయ్యా, నీ ప్రతిదీ కూడా నీకు తెలుసు. తర్వాత ఈ కర్మలు చేసేటప్పుడు మేము చదివేటువంటి మంత్రాలు ఉన్నాయే, మేము చేసేటువంటి స్తోత్రాలు ఉన్నాయే, అవి కూడా నువ్వేనయ్యా, నీ స్వరూపమే అది కూడా. తరువాత ఈ మనువులు ఉన్నారే, ఈ మనువుల యొక్క స్వరూపము నీవే. ఈ సృష్టిలో కనిపిస్తూ ఉండేటువంటి సర్వధర్మాలు కూడా నీవేనయ్యా, పరబ్రహ్మమే నీవేనయ్యా. తరువాత నీకు మించినటువంటి మేధాశక్తి ఈ లోకంలో ఎవ్వరికీ కూడా లేదు. ఆ మేధాశక్తి చేత నువ్వు ఈ లోకంలో సాంఖ్యయోగాన్ని, కర్మయోగాన్ని, కర్మ సన్యాస యోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని ప్రవర్తిల్లజేసేటువంటి పురాణ పురుషుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా నువ్వేనయ్యా. కాబట్టి నీవు అనాది నుంచి కూడా సకల ప్రాణులలోనూ అంతర్యామిగా ఉండేటువంటి, అన్నిట్లోనూ పూరించి ఉన్నటువంటి పూర్ణుడువు, నీకు నమస్కారము అని చెప్పి నమస్త ఆశిషాం ఈశామనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే పురుషాయ పూర్ణ పురాణాయ సాంఖ్యయోగీశ్వరాయ చ అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం ఉపదేశించాడు అనేటువంటి మిగతా స్తోత్రపారాయణ చూద్దాం.